హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో క్యారెట్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇందులో కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇగుండి చూపిస్తున్నాను కదా, మొత్తము ఈ విధంగా ఎలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. క్యారెట్ ఫ్రైని ఈ విధంగా లంచ్ బాక్స్లోకి తయారు చేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. మొత్తం అయితే ఈ విధంగా ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇదిగోండి చూపిస్తాను ఫస్ట్ నుంచి ఏమేమి పదార్థాలు కావాలనేది. ముందుగా అయితే ఇదిగోండి క్యారెట్లు పావు కేజీ ఇలా తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నీట్గా క్యారెట్లు అనేవి కడిగేసుకొని ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత చూపిస్తున్నాను చూడండి, పచ్చి శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇగోండి పచ్చిమిర్చి ఒక 2, కొంచెం కరివేపాకు ఈ విధంగా తీసుకోవాలి. ఇగోండి ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి, కొంచెం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇగోండి ధనియాలు కొంచెం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కొబ్బరి అండి. ఈ కొబ్బరి మిక్సీ వేసుకోవాలి, అది చూపిస్తాను. వెల్లుల్లి కొబ్బరి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇవ్వండి ఈ ఐటమ్స్ అయితే కావాలి మనకి. ఇప్పుడు ఫ్రై అనేది ఎలా చేసుకోవాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా, కొబ్బరి ఉన్ను ధనియాలు 2 కలిపి మిక్సీ అనేది పట్టేసుకోవాలని. ఇలా మిక్సీలో పట్టేటప్పుడు అయితే మొత్తం పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చపచ్చిగా ఉండేటట్టుగా కొంచెం చేసుకోవాలండి. అది ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇదైతే లాస్ట్లోనే వేసుకోవాలండి. మన ఫ్రై అంతా అయిపోయాక దించే ముందు 2 మినిట్స్ ముందు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మొత్తం అయితే ఎలాగా మనం చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసేసి పైన పాన్ అనేది పెట్టుకోవాలండి. ఇగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాక ఒక 3 స్పూన్ల ఆయిల్ అనేది వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి, వీడియో చివరి వరకు చూడండి. ఇగోండి ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ జస్ట్ కొంచెం కాగినాక మనం ముందుగా చూపించాం కదా, ముందుగా అయితే ఇంగ్రీడియంట్స్ అనేవి చూపించాను కదా, అవి ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఇగోండి అయితే ఆవాలు ఫస్ట్ అయితే వేసేసుకున్నాము. పచ్చి శనగపప్పు, ఇంకా పచ్చిమిర్చి, ఈ విధంగా అన్ని రకాలు ఇట్లా వేసేసుకొని వేయించుకోవాలండి. ఇంకొంచెం చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఇదిగోండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి, లేదంటే తొందరగా మాడిపోతాయి. ఈ విధంగా అన్నీ వేసేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇలాగైతే పచ్చిశనగపప్పు అనేది వేగుతుందండి. లాస్ట్లోన జీలకర్ర అనేది వేసాను కదా, జీలకర్ర అనేది ఎప్పుడూ కూడా ముందుగా వేయకూడదండి, లాస్ట్లోని మాత్రమే వేసేసుకోవాలి. ఇగోండి ఇలాగా కొంచెం తాలింపు అనేది వేగినాక ఇప్పుడు చూపిస్తాను చూడండి. నీట్గా అయితే ఇలాగ వేపేసుకోవాలండి. ఆ పచ్చిశనగపప్పు కొంచెం పచ్చితనం పోయే వరకు వేయించుకోవాలి. మధ్య మధ్యనే ఇట్లా కలిపేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు ఈ తాలింపు పోపులన్నీ కొంచెం సైడ్కి ఈ విధంగా తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము మనము చూపించాను కదా, అది జస్ట్ కొంచెం వేసుకొని ఇలాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ తీసేసుకొని ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ అనేవి వేసేసుకొని ఇలాగ కలిపేసుకోవాలి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ముందుగా ఆనియన్స్ వేసేసి మనం కలిపామనుకోండి మిగతావి పచ్చిమిర్చి వీటి అంత వేగవండి. అందువలన లాస్ట్లోనే వేసేసుకొని ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఇలాగైతే ఇలాగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. ఇదిగోండి చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం కరివేపాకు తీసేసుకొని వేపుకోవాలి. ఇంకోండి మొత్తం అయితే ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత ఇక చూపించాను కదా, వేగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్స్ అనేవి, ఆ క్యారెట్లు ఇట్లా వేసేసుకొని వేపుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఇలాగా సిమ్లో పెట్టేసుకొని వేపేసుకోవాలి.
ఇది కొంచెం బాగా తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం కలిపేసి మూత అనేది పెట్టేసుకోవాలండి. చూపిస్తాను చూడండి వీడియోలో. ఇవ్వండి ఇలా మూత పెట్టేసుకొని మనము మధ్యని మూత తీసేసి కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది. ఈ విధంగా ఇవ్వండి, ఈ విధంగా మధ్యని ఇట్లా తీసేసుకొని మనము ఇలా కలుపుతూ ఉండాలండి. ఒక 10 నిమిషాలు అయితే వేయించుకోవాలి. అలాగైతేనే మనకి వేగుతాయండి బాగా, లేదంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉండిపోతాయి క్యారెట్స్ అనేవి. ఇవన్నీ మధ్యన అయితే ఈ విధంగా వేయించుకున్నాక మనమైతే సిమ్లో పెట్టేసుకుని మాత్రమే వేయించుకోవాలి. కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. కారం అయితే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఇంకా ఆ పచ్చిమిరపకాయల కారం అనేది సరిపోతుందండి. లేదంటే మన ఇష్టము, కొంచెం కారమైనా వేసుకోవచ్చు. నేనైతే కారం వేయట్లేదు. ఇలా కొంచెం పసుపు వేసేసి కొంచెం కలుపుకొని మరలా మూత పెట్టేసుకోవాలి. మధ్యని తీసేసి ఇట్లా చూసుకోవాలండి, మాడిపోకుండా. ముందుగా చెప్పాను కదా, పచ్చి కొబ్బరి వెల్లుల్లి అనేది నేనైతే గ్రైండ్ చేసుకున్నాను. కొంచెం పచ్చిగా ఉండేటట్టుగా మాత్రమే చేయించుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా. ఇది లాస్ట్లోనే వేసేసుకొని కొంచెము ఒక 2 మినిట్స్ ఇలాగా వేసుకున్నాక కొంచెం ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి తర్వాత బంద్ చేసేయచ్చండి గ్యాస్. ఈ విధంగా క్యారెట్ ఫ్రైని చేసుకుంటే పిల్లలు చాలా బాగా తింటారండి, ఇష్టంగా. ఇదిగోండి, కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అయితే బాగా వస్తుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.